పీరియడ్స్ లీవ్స్ చర్చ తొలిసారి ప్రారంభించిన యూనివర్సిటీలో లా విద్యార్థులు, అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లా విద్యార్థినులు. ఇప్పుడు వాళ్ళు అందులో విజయం సాధించారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయంలో సాధారణంగా ప్రతి నెల కూడా 3 రోజుల పాటు ఇబ్బంది, ఒరిజినల్గా చెప్పాలంటే 5 రోజులు అనాలి. 3వ రోజు తర్వాత 4వ రోజు 5వ రోజుకి కాస్త కంట్రోల్ అవుతుంది. బట్ కడుపు నొప్పి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఆడపిల్లలకు వస్తుంటాయి. ఈ విషయం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈవెన్ కార్పొరేట్ సంస్థల్లో కూడా సెలవులు కావాలంటాం, అయితే అది చట్టం చేస్తే సంస్థలు రావంటాం, ఇట్లాంటి కథలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అమ్మాయిలు మాత్రం నెలలో ఒకరోజు నెలసరి సెలవు సంపాదించగలిగారు. వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ విధానాన్ని 2024-25 అంటే ఈ ఏడాది నుంచే అమల్లోకి తీసుకురాబోతున్నారు. నెలసరి రోజుల్లో మహిళల్లో వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే దేశవ్యాప్తంగా 8 న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రత్యేక సెలవు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సెలవు కోసం విద్యార్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నటువంటిది తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు తొలిగా ఈ యూనివర్సిటీలో సాధించారు. ఇక మిగతా యూనివర్సిటీలు, మిగతా విద్యా సంస్థల్లో కూడా లోకేష్ గారు కాస్త ఆలోచిస్తే, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటిలో ఇనిషియేటివ్ తీసుకుంటారు కాబట్టి అన్ని విద్యా సంస్థల్లో ఇది ఆలోచించగలిగితే ఆయన ఇంకా ఇనిషియేటివ్ తీసుకున్నట్టు ఉంటుంది.